యూపీఎస్సీలో 2024లో జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ 15 సాధించినటువంటి శ్రీకాకుళం జిల్లాలోని జల్మూరు మండలానికి చెందినటువంటి బన్నా వెంకటేష్ గారు. బన్నా వెంకటేష్ గారిది ఒక మధ్యతరగతి రైతు కుటుంబం. అతని తండ్రి బన్నా చంద్రరావు మరియు తల్లి రోహిణి. బన్నా వెంకటేష్ గారు ఆ ఫ్యామిలీలో పెద్ద కొడుకు. అతని చిన్న కొడుకు పేరు వంశీ. అతను శ్రీహరికోటలో ఉన్నటువంటి ఇస్రోలో ఒక సైంటిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. వెంకటేష్ గారు తన సొంత గ్రామంలోని ఒక ప్రైవేట్ స్కూల్లో 5th దాకా చదువుకున్నారు. తర్వాత శ్రీకాకుళం జిల్లాలోకి వెళ్ళి అక్కడ 10th వరకు చదువుకున్నాడు అనమాట ఇంగ్లీష్ మీడియంలో. తర్వాత ఇంటర్మీడియట్ విశాఖపట్నంలో చదువుకున్నారు. ఇక బీటెక్ చేద్దాం అనుకుని తమిళనాడులో ఉన్నటువంటి తిరుచిరపల్లిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదివారనమాట. అంటే ఇంజనీరింగ్ చదివారు. ఇక ఫైనల్ ఇయర్లో అతనికి ఒక ప్లేస్మెంట్ కూడా వచ్చిందనమాట. జాబ్ వచ్చింది. జాబ్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలకు ఎలా అయినా సర్వీస్ చేయాలి, అంటే సేవ చేయాలి అని చెప్పేసి ఫ్రెండ్స్తో డిస్కస్ చేశారు. అతనికి మెయిన్ ఒక 3 స్నేహితులు ఉన్నారన్నమాట, బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళతో డిస్కస్ చేశాడు. ఇలా సేవ చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ అందరు కలిసి మాట్లాడుకున్నారు. యూపీఎస్సీ అని ఉంది కదా, దాంట్లో ఐఏఎస్ అయ్యామనుకో అప్పుడు మనం సేవ చేయొచ్చు అని చెప్పేసి డిస్కస్ చేస్తారు. దాంతో 2021లో అతను వచ్చిన ఆ జాబ్ను మానేస్తాడన్నమాట, వదిలేస్తాడు. వదిలేసి ఇక యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం మొదలు పెడతాడు. అలా ప్రిపేర్ అవుతూ ఫస్ట్ అటెంప్ట్ చేస్తాడు 2022లో. కాకపోతే అప్పుడు ఫెయిల్ అయిపోతాడు అనమాట. ఇక మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి సెకండ్ టైం ట్రై చేస్తామన్నమాట. సెకండ్ టైం అటెంప్ట్ చేస్తాడు. అంటే 2023లో అతనికి ఆల్ ఇండియా ర్యాంక్ 467తో ఐపీఎస్కు సెలెక్ట్ అయ్యాడనమాట. తర్వాత ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో అతను ట్రైనింగ్ను కంప్లీట్ చేసుకున్నాడు. తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది, అంటే ఐపీఎస్ కన్నా ఐఏఎస్ ఇంకా పెద్దది కదా, ఐఏఎస్ అయ్యామంటే మొత్తం చాలా ఎక్కువగా సర్వీస్ చేయొచ్చు అని చెప్పేసి అతను డిసైడ్ అయ్యి ఐఏఎస్ని డ్రీమ్గా పెట్టుకుని కష్టపడ్డాడు. మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. ఇలా థర్డ్ అటెంప్ట్లో ఆల్ ఇండియా ర్యాంక్ 15 ర్యాంక్తో ఐఏఎస్కు సెలెక్ట్ అయ్యాడు అన్నమాట.